ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే సుమన్ శెట్టి గారు తెలుసు కదా, జేమ్స్ సినిమాల కమెడియన్ అధ్యక్ష. బిగ్ బాస్ 9 నుంచి వెళ్ళిపోయాడు, మీ అందరికి తెలిసిందే. అయితే అతను 14 వారాలు బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయ్యాడు కదా. అతనికి 14 వారాలకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు తెలుసా? డబ్బులు ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ దగ్గరకు వచ్చింది. ప్రైజ్ మనీ ఎంత తెలుసు కదా, 50 లక్షలు. అతనికి వచ్చింది ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ దగ్గర ఉంది. అయితే ఇతనికి రెమ్యునరేషన్ ఎట్లా ఫిక్స్ చేస్తారంటే, బయట ఎంత సోషల్ మీడియాలో కానీ మూవీస్లో కానీ ఎంత వస్తున్నాయి డబ్బులు, దాన్ని బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారు బిగ్ బాస్. ఇతనికి ఒక్క రోజుకు 45,000, ఒక్క రోజుకు 45,000 అంటే వారానికి 3,15,000, వారానికి 3,15,000. అలాంటిది 14 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి 3,15,000 ఇంటూ 14 ఎంత అవుతుంది బ్రో? ఆల్మోస్ట్ 44 లక్షలు అవుతుంది. ప్రైజ్ మనీ 50 లక్షలు, 44 లక్షలు సుమన్ శెట్టి అన్నకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ దగ్గర వచ్చింది కదా బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది సుమన్ శెట్టి అన్న గారి ఆట ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంది? కానీ ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ దగ్గర రెమ్యునరేషన్ అయితే సుమన్ శెట్టి అన్న గారు తీసుకున్నాడు. నిజంగా సుమన్ శెట్టి అన్న చాలా మంచి పర్సను. ఒక మంచితనంతోనే 14 వారాలు కంటిన్యూ అవ్వకుండా అతని ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వచ్చిండు. కానీ అతనికి ఎక్కడ కూడా పిఆర్ లేదు. పిఆర్ లేకుండానే 14 వారాలు కంటిన్యూ అయ్యిందంటే ఎంత మంచోడో మీరే అర్థం చేసుకోండి. ఓకే బ్రో, సుమన్ శెట్టి అన్న గారు అసలు టాప్ 5లో ఉంటాడేమో నేను అనుకున్నా. మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.